ఈరోజు నంద్యాల పర్యటన ముగించుకొని ఇక్కడ రావడం జరిగింది. నంద్యాలలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి సభ పెట్టిన తర్వాత నంద్యాల ప్రజలకి అభివృద్ధికి అరాచకానికి తేడా అనేది తెలిసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క శిల్పామోహన్ రెడ్డి కులాల వారీగా కులాలను కించపరుస్తూ ఆర్యవైశ్యులు పొట్లాలు కట్టుకుంటారు, లడ్లు పంచుతారు, ఈ విధమైనటువంటి వ్యాఖ్యలతో ఆర్యవైశ్యుల మనసులు గాయపరచడమే కాకుండా అదేవిధంగా ఈరోజు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విధానం చూస్తూ ఉంటే అతని డిఎన్ఏలోనే ఏదో లోపం ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తూ ఉంది. తాత దగ్గర నుంచి దౌర్జన్యం, తండ్రి దగ్గర నుంచి కొనసాగించి ఈయన కూడా కొనసాగించి వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి వారసత్వమే దౌర్జన్యాలు, దుర్మార్గాలు, దాష్టికాలు, అదేవిధంగా అక్రమార్జన ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారిని రోడ్డు మీద కాల్చండి అనే వ్యాఖ్యలు అనేది ఈరోజు చూస్తే ఈసీ కూడా సీరియస్గా యాక్షన్లోకి వెళ్ళబోతూ ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్లు భాషను మాట్లాడవచ్చు, కానీ ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా లేదా ప్రేరేపించే విధంగా లేకపోతే ఏదైతే దౌర్జన్యాలు ప్రోత్సహించే విధంగా ఉంటే మాత్రం తీవ్రంగా ఖండించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల పట్ల చాలా సిగ్గుతో తలదించుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ప్రతి నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు పాత్రిస్తే ప్రతి నాయకుడు పాత్రను పోషిస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా రోజా గారు నిన్న మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి మహిళలు చుడీదార్లు వేసుకునే మగాళ్ళు అంటా ఉంది. మరి మగాళ్ళు వాళ్ళ ఇంట్లో చుడీదార్లు వేసుకుంటారో నాకు తెలియదు, కానీ మహిళలే చుడీదార్లు వేసుకుంటారు. చుడీదార్ అనేది ఒక కంఫర్ట్గా వాళ్ళకున్న డ్రెస్ కోడ్ను కూడా ఈరోజు విమర్శించడం అనేది చూస్తూ ఉంటే ఇబ్బంది కలుగుతూ ఉంది. రోజా గారు ఏమన్నా స్పెషల్ డ్రెస్ కోడ్ పెట్టి జబర్దస్త్లోనో లేదా సినిమాల్లోనో ఆమెకున్నటువంటి డ్రెస్ కోడ్లు వేసుకోమని ఆమెలా తిరగమంటుందో నాకు తెలియదు, కానీ వాస్తవంగా దాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా శిల్పామోహన్ రెడ్డి కానీ శిల్పా చక్రపాణి రెడ్డి కానీ మితిమీరి మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవంగా వాళ్ళకి కావాల్సింది ఏమిటి అనేది కూడా వాళ్ళకి ఈ రోజుకి తెలియదు. ప్రజలతో ఎటువంటి సంబంధాలు లేవు. అభివృద్ధిని దాదాపు 10 సంవత్సరాలు అడ్డుకున్న పరిస్థితి శిల్పామోహన్ రెడ్డికి ఉన్నటువంటి విషయం నేను కళ్ళారా చూశాను. ఈరోజు ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా దళితులు పట్ల వాళ్ళ వైఖరి అనేది గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూస్తే కేవలం ఓటు బ్యాంక్గానే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూసిందో ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి చూసి అంత బహిరంగ సభలో కూడా దళితుల గురించి కానీ వాళ్ళ అభివృద్ధి గురించి కానీ వాళ్ళ సంక్షేమం గురించి కానీ మాట్లాడకుండా కేవలం ఇతర కులాలను విమర్శించడం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికే ఆయన పరిమితమైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. తప్పకుండా నంద్యాల ప్రజలు అభివృద్ధికి ఓటైపోతా ఉన్నారు. నంద్యాలలో 20,000 పైన మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. అక్కడ ప్రజలందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ చేష్టలతోనే వాళ్లే ప్రజలకు దూరం అయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సార్, ఇప్పుడు జగన్ సభ సక్సెస్ అవడంతో, జనం భారీగా రావడంతో ఉన్న మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులు కాకుండా ఇంకా కేబినెట్ మంత్రులందరూ తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు, ఆరోపణ చేస్తున్నారు. అసలు అక్కడ ఉన్న గ్రౌండ్ మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి జనం వచ్చారా, జనం రాలేదనేది తెలుస్తుంది. ఒక చిన్న గ్రౌండ్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సభ పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు సభ పెట్టినప్పుడు ఎప్పుడు మేము ఇంత భారీగా వచ్చారు, లేకపోతే 5 లక్షలు వచ్చారు. అక్కడ 5,000 ఖచ్చితంగా ఒక 50,000 కూడా పెట్టేటటువంటి ఇది కాదు, చిన్న గ్రౌండ్ అది. ఆ చిన్న గ్రౌండ్లో మరి లక్షలాది మంది ఎక్కడ వచ్చారు. అక్కడ ఉన్న టోటల్గా ఓటర్లే అంతమంది లేరు. అంతమంది లేకుండా పక్క నుంచి ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్ సంబంధించి పక్క నుంచి తీసుకురావడం, జిల్లాల నుంచి తీసుకురావడం, ఆ లోకల్ ప్రజలు ఎంతమంది హాజరయ్యారనేది అక్కడ లోకల్ మీడియాకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు మేము చెప్పడం కాదు, లోకల్ మీడియా ఉంది. లోకల్ మీడియాకు లోకల్ ప్రజలు ఎంతమంది వచ్చారు, నాన్ లోకల్స్ ఎంతమంది వచ్చారు, ఎవరు ఎందుకు వచ్చారు అనేది క్లియర్గా తెలియబోతా ఉంది. దాంతోపాటుగా ఈరోజు ఆయన అక్కడ 10 రోజులు క్యాంప్ చేసి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుగుతానంటున్నాడంటే అతను ఓటమి భయం ఏ విధంగా ఉందనేది ఒకసారి ఆలోచించాలి. మేము అక్కడ వెళ్ళింది ఎవరు వెళ్ళాము, అక్కడ ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నవాళ్ళు కాకుండా అదనంగా పార్టీకి సంబంధించి ఎన్నికలు జరిగేటప్పుడు ఎక్కడికైనా కానీ ఏ పార్టీ అయినా కానీ వెళ్తుంది. మేము ఒక్కళ్ళం వెళ్ళింది కాదు. నేను కానీ నక్క ఆనందబాబు గారు కానీ వెళ్ళి అక్కడ మా కులానికి సంబంధించిన, మతానికి సంబంధించిన, మా వాళ్ళకి సంబంధించినటువంటి అవసరాలు ఏమన్నాయని గతంలో గుర్తించినటువంటి అవసరాలు ఏ మేరకు పూర్తయ్యాయనే దాని మీద బాధ్యత గల వ్యక్తులుగానే వెళ్ళి ఆ అయినా లేదో చూసుకొని వచ్చాను తప్ప అక్కడికి వెళ్ళి ఇంకోటి చేయడానికో లేకపోతే అక్కడ ఏదో భయపడి చేయడానికో ఆస్కారం లేదు. గతంలో మీరందరూ కూడా బై ఎలక్షన్కి సంబంధించి ఏ విధంగా ప్రాక్టీసెస్ ఉన్నాయి, ఆ ప్రాక్టీస్ని మేము ఏమైనా అక్కడ వైలేట్ అయ్యామనేది ఒకసారి ఆలోచన చేయాలి. సార్, ఇప్పుడు ఇంకొకటి, శిల్పా చక్రపాణి రెడ్డి ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేసి ఒక రాజకీయంగా ఆయన డ్రామా చెప్తున్నారు. ఇప్పుడు మీ క్యాబినెట్లో కూడా కొంతమంది 5 మంది ఉన్నారు. ఇప్పుడు శిల్పా చక్రపాణి రెడ్డి ఒక్కడగా బయటకు వచ్చేసి అతను రాజీనామా చేశానని ఏదో ఒక పేపర్ చూపించేసి అక్కడ ప్రదర్శించి ప్రజల మెప్పు కోసం ఇలాంటి వాళ్ళు ఎవరన్నా కొంచెం వేరే ఆలోచనతో ఉన్న మెప్పు కోసం ప్రయత్నం చేశాడు. ఇక్కడ 21 మంది ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా ఆయన యొక్క అరాచకాలని, దౌర్జన్యాలని, అదేవిధంగా ఏకస్వామ్య విధానాన్ని ఇవన్నీ చూసి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దానికి చక్రపాణి రెడ్డికి తేడా ఉంది.
ఈరోజు చక్రపాణి రెడ్డి ఎమ్మెల్సీ రిజైన్ చేసి వెళ్ళిపోయి వాళ్ళ అన్న కోసం వెళ్ళిపోయి ఇంకోటి చేసిన దానికి అక్కడ కుటుంబపరమైన అంశాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకు ఉన్నటువంటి అంశాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు ఎన్ని పార్టీలు మారుతారు, కాంగ్రెస్ని, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, మళ్ళీ అగైన్ దే ఆర్ గోయింగ్ టు సంబడి. అంతే తప్ప వాళ్ళకంటూ ఒక స్టాండర్డ్ ఇప్పుడు నాయకులుగా ఉన్న రమ్మనండి. ఇప్పుడు నాకు కొవ్వూరు కాన్స్టిట్యున్సీ కానీ ఇతర కాన్స్టిట్యున్సీలో కానీ మా వాళ్ళు ఎవరో కూడా మేము స్టాండర్డ్గా అక్కడ ఉండేది ప్రజలకు సేవ చేస్తానని మేము పోటీ పడతాం తప్ప పార్టీలు మారటానికి కాదు. అతను పార్టీలు మారటానికి బ్రాండ్ అంబాసిడర్. శిల్పా సోదరులు కాంగ్రెస్ నుంచి ఇంకో దానిలోకి వచ్చినా, ఇంకో దానిలో నుంచి ఇంకో దానిలో పోయినా అక్కడ ఉంటారని నమ్మకం అయితే నాకు లేదు. అక్కడ ఉండకుండా లేదంటే రేపు ఏదన్నా వేరే వాళ్ళు ఎవరైనా కొత్త పార్టీలో లేకపోతే హైకోర్టు కూడా తప్పుపడింది, మంత్రి పదవులు తీసుకున్నారు 5 ఎమ్మెల్యేలు. హైకోర్టు తప్పు, మీరు సమర్థిస్తారు? హైకోర్టు తప్పేం పట్టలేదు. వాళ్ళకి నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులు కూడా సమాధానం చెప్పుకుంటారు. ఏ కారణాలతో మీరు మారారు, ఆ కారణాలు వాళ్ళు కోర్టుకు చెప్పుకుంటారు. ఇప్పుడు కోర్టులో ఉన్నదాన్ని మనం ఎలా చెప్తాం? వాళ్ళు అన్నది కూడా కోర్టు కూడా ఏమంది, వాళ్ళ దగ్గర నుంచి ఇది తీసుకుంటానన్నది తప్ప నోటీసులు ఇస్తుంది తప్ప మీరు చేసిన తప్పని అక్కడ కూడా కోర్టు అనలేదు. ఇక్కడ 21 మంది ఒకళ్ళిద్దరు మారితే ఏదో దానికోసం మారారు అనుకోవచ్చు, లేకపోతే ఆ నలుగురే మీరైనా నలుగురే మారితే పదవుల కోసం అనుకోవచ్చు. 21 మంది పైగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించి వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉందనేది మీరు ఒకసారి మీకు మీడియాకు కూడా అర్థమవుతుంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు మనం చూస్తే పీకే లాంటి వాళ్ళని పెట్టుకొని పీకే ప్రమోటర్గా పనిచేస్తూ ఉన్నాడు. పీకే అనేది ఇతను ప్రమోటర్గా ఉంటాడు అనుకున్నాం, కానీ అలా కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆశ ఏంటంటే పీకే ఇక్కడ ఏదైనా అద్భుతాలు చేస్తే మిగతా 29 రాష్ట్రాల్లో కూడా పీకే అని ఇద్దరు కలిసేసి ఒక స్పెషల్గా ఒక ఇది పెట్టుకొని ఎక్కడెక్కడ ఏం చేయాలని దాని మీద ఆలోచించి ఒక వ్యాపార సంబంధాలతో కూడా వ్యాపారం చేయబోతున్నారు. ఎందుకంటే అన్ని సూట్ కేసు కంపెనీలు అయిపోయినాయి, షెల్ కంపెనీలు అయిపోయింది. మిగిలింది ఏంటంటే ప్రోమో కంపెనీ. ఈ కొత్త కంపెనీ వచ్చింది ఇప్పుడు. ఆ ప్రోమోకి పీకేను జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఉండి వాళ్ళిద్దరు కలిసి వ్యాపారాన్ని తీసుకొని వెళ్తారు. ఎందుకంటే జనాల దగ్గరికి వెళ్ళి సర్వేలు చేసి ఏదో సర్వే చేసి జనాలు మభ్యపెట్టి డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నం తప్ప వేరేదేం కాదు. ఈరోజు వాళ్ళని చూసో లేకపోతే ఇంకోళ్ళని చూసో భయపడే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి లేదు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో మనగలిగిన పరిస్థితి లేదు. ఒక స్టాండర్డ్ క్వాలిటీస్తో కార్యకర్తలను తయారు చేసుకుంటూ నాయకులను తయారు చేసుకుంటూ ముందుకెళ్తున్న పార్టీ. ఇది నా ఆఫీసు, నేను నా సీట్లో ఉన్నా. ఇంక నేను రోడ్డు మీద తిరిగింది ఎక్కడుంది? ఇప్పుడు రోడ్డు మీద తిరగడం అంటే హిందూపురంలో అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్ళాలి, కనిగిరిలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగే వాటికి వెళ్ళాలి. మంత్రులుగా నేను ఎక్కడెక్కడికి వెళ్ళాలనేది జగన్మోహన్ రెడ్డి చెప్తే చేయను కదా, లేకపోతే ఇంకోళ్ళు చెప్తే చేయను. నా పార్టీ ఆదేశానుసారం, ప్రభుత్వ ఆదేశానుసారం చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే దానికి తప్పకుండా మేము పర్యటన చేస్తాం. నేను ఈరోజు ప్రభుత్వానికి ప్రచారకగా పనిచేయడానికి వెళ్తా ఉన్నా. ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళడానికి రోడ్ల మీద ఉండకపోతే ఇంట్లో కూర్చుంటూ వస్తారా? వాళ్ళలాగా లోటస్ పాండ్ లేదు నాకు, లేకపోతే బెంగళూరులో లేవు, లేకపోతే కేసీఆర్ లాగా ఫామ్ హౌస్లు లేవు. మాకుంది రోడ్లు, ప్రజలు వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ప్రజలే రోడ్ల మీద ఉంటారు తప్ప వీళ్ళలాగా ఏసీ గదుల్లో ఉంటారు. నేను కూడా ఏసీ గదుల్లో ఉండడానికి ఇష్టపడాలి, మా వాళ్ళు కూడా ఎవరు ఇష్టపడతారు. మేము ప్రజల దగ్గరికి వెళ్ళే సందర్భంలో రోడ్ల మీద తిరగాలి, మరి ఇంకెక్కడ తిరుగుతాం?